నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ వాగ్దానం ఇజ్రాయేలులోని దుర్మార్గులకు, నమ్మకం లేని వారికి కాదు, తిరుగుబాటు జనం మధ్య ఉన్న నిజమైన ఇశ్రాయేలు వారికి. భయపడవద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆనాటి నిజమైన ఇశ్రాయేలీలు నేటి విశ్వాసులు దేవునికి చెందినవారు కాబట్టి వారు ఏ పరిస్థితులకు భయపడవలసిన అవసరం లేదు. జాతి చేసిన పాపాన్ని బట్టి త్వరలోనే బబులోను వారు వచ్చి యెరూషలేమును, ఆలయాన్ని ధ్వంసం చేసి ప్రజలను చెరగొనిపోతారు. అయితే దేవుడు వారితో ఉండి వారిని తన నీతి అను దక్షిణ హస్తముతో అనగా తన కుడి చేతితో కాపాడుతాడు అన్న వాగ్దానాన్ని ఇక్కడ వారితో చేశాడు. ఇప్పుడు దేవునిలో నమ్మకం పెట్టుకున్న వారంతా తమకు అన్వయించుకోగల సత్యమైన వాగ్దానం ఇక్కడ మనం చూడవచ్చు. 27వ సంకీర్తన 1వ చరణం. దావీదు తన జీవితంలో శోధనలు, ఇతరుల వల్ల కలిగే సమస్యలు ఎదుర్కొంటున్న మనశ్శాంతి, రక్షణ, ధైర్యం లేనటువంటి కాలంలో దావీదు తన సొంత యుక్తిని, శక్తిని ఉపయోగించి తనకున్న పరిస్థితులు సమాధానపరుచుకోలేనని గుర్తించి కేవలం దేవుడు మాత్రమే తనకు తన శత్రువుల నుండి సంరక్షణ, తాను వెళ్తున్న చీకటి మార్గంలో వెలుగును, తన బలహీనతలో తనకు కావలసినటువంటి బలాన్ని దయచేయువాడని దేవునినే ఆశ్రయం చేసుకుని ఆయన కుడి చేతిని ఆశ్రయించాడు. తద్వారా దేవుడిచ్చిన విడుదల, ఆదరణ, నెమ్మదిని పొందుకున్నాడు. విశ్వాసులంగా మనకు కూడా దేవుని దక్షిణ హస్తపు ఆదరణ, సంరక్షణ, నెమ్మది, సమాధానం అందుబాటులో ఉంది. దానిని స్వతంత్రించుకున్నటకు దేవునికి లోబడాలి. ఆయన యందే నమ్మిక ఉంచాలి. ఆయనను మాత్రమే ఆశ్రయించాలి. ఆమేన్.